దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యుగాంత దినాలు అనేటువంటి అంశం మీద మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అబద్ధ ప్రవక్తల విస్తరణ, సంఘములో మతైకంగా రాజీ పడుట అనే అంశాన్ని విన్నాం. నేరాలు పెరిగి దైవ చట్టాన్ని ఉల్లంఘించేటువంటి దినాలు ఈ దినాలు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు కలుగుతాయని, కుటుంబ ఆప్యాయతలు చల్లారుతాయని, ప్రేమ తగ్గిపోతుంది అని, దేవుని ప్రజలకు మరిన్ని గడ్డు శ్రమలు, హింసలు, ఆ తదుపరి స్థిరంగా నిలిచిన వారు రక్షణ పొందుతారని కొన్ని అంశాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా మరొక్క వచనాన్ని చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము చూద్దాము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. మరొక వచనం కూడా చదువుకుందాం. మార్కు సువార్త 13:10. మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం కూడా మనము చదువుకోవాలి. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకునైనా వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి. కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటల్లో తోడే ఉన్నందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదివిన లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారికి కావాల్సినటువంటి వర్తమానం అందింపజేయండి. విశ్వాసికి ఆదరణ కలిగించండి, పాపికి రక్షణ కలిగించండి. ఈ దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడమని మాట్లాడనయ్యున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు మత్తయి సువార్త 24:14, మార్కు సువార్త 13:10 చదివినాం. ఇందులో కనిపిస్తున్న మాట ఏమిటంటే, లోకానికి అంతటికి అనగా లోకమంతటికి సువార్త ప్రకటించబడాలి. లోకమంతటికి సువార్త ప్రకటించబడాలి. అది దేవుని యొక్క ఆలోచన. సరే, దేవుని దాసులుగా మనం ఈ లోకములో ఉన్నాం. క్రీస్తు రాకడ, యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని తీసుకుపోయేలోగా లోకమంతట సువార్త ప్రకటించబడుతుందా మన ద్వారా? లేదా మనము పోయిన తర్వాత అనగా సంఘం ఎత్తబడిన తర్వాత కూడా సువార్త ప్రకటించబడుతుందా అంటే, మనమున్నటువంటి దినాల్లో
ఎంతవరకైతే సువార్త ప్రకటించాలో అంతవరకు సువార్త ప్రకటిస్తాం. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత కూడా సువార్త ప్రకటించబడుతుంది అన్నది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. మనం ప్రతి వచనాన్ని ఆలోచన చేస్తూ గమనిస్తూ వద్దాం. ఈ మత్తయి సువార్త 24:14 మనము చదువుకున్నాం. ఇందులో రాయబడిన మాట చూడండి ఒకసారి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అని ఉంది. సువార్త ప్రకటించబడాలి, సకల జనులకు సువార్త ప్రకటించబడాలి, సకల జనులకు లోకమందంతట ప్రకటించబడాలి, సకల జనులకు లోకమందంతట ప్రకటించబడాలి అని ఉంది. ఆ తర్వాతనే అంతము వస్తూ ఉంది, ఆ తర్వాతనే ముగింపు కలుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఈ రాజ్య సువార్త అంటే పరిశుద్ధాత్మ ప్రభావముతో నీతితో ప్రకటింపబడుతూ సువార్త సంబంధిత ప్రధాన సూచనలు ప్రత్యక్షమవుతూ ఉండేది అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక చాలా మనకు కనిపిస్తాయి, కానీ నేను అలాగా చెప్పుకుంటూ వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచి ఆయన ఆరోహణమైతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చూడండి. మీరు చూడండి, గమనించాల్సిందిగా మనవి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన వాక్యాలే అయినా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:19 వచనాల్లో రాయబడిన మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. వారితో చెప్పినాడంట. ఎవరితో చెప్పినాడు? శిష్యులతో చెప్పినాడు. ఎందరైతే తన యుద్ధకు వచ్చినారో, ఎందరైతే ప్రభు యుద్ధ ఉన్నారో వారికి అందరికీ చెప్పినాడు. ఆయన ఏమని చెప్పినాడు అంటే, మీరు వెళ్ళి అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి, మీరు వెళ్ళి ఇక్కడ ఉండకండి, మళ్ళా అవునా, ఇక్కడ ఉండకండి, మళ్ళా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి, సేవకులుగా కాదు, శిష్యులుగా చేయండి అన్నాడు. దేవుని దాసులు చేయాల్సిన పని ఏమిటంటే శిష్యులుగా చేయాలి, కానీ సేవకులుగా కాదు. ఒకవేళ దేవుడు ఆ పనికి ఏర్పరచుకుంటే ఆయన పిలుస్తాడు, ఆయన చేస్తాడు సేవకునిగా, అది గుర్తుంచుకోవాలి. ఇక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అనే మాట ఉంది. బాప్తీసం అనేటువంటిది త్రియేక నామములో ఇవ్వాలి. తండ్రి నామములోనే బాప్తిసము అనేది కాదు, యేసు నామములో అన్న బాప్తిసం అనేది కాదు, పరిశుద్ధాత్మలోనే బాప్తిసం అనేది కానే కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనుంది. కాబట్టి వారికి బాప్తిసం ఇయ్యండి
అనే మాట ఉంది. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినానో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. బోధించండి అన్నాడు. బోధ చేయండి అన్నాడు. బోధ చేయమన్నాడు. బోధ చేయమన్నాడు. వారికి బోధించమని చెప్పినాడు. అదొకటి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఆయన ఉన్న అనువాడు. అవునా? ఆయన ఉన్నాడు. ఇప్పుడున్నాడు, ఎప్పుడున్నాడు, ఎప్పుడైనా ఉంటాడు. అవునా? ఆదిలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, అంతమునకు ఆయన ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. నేను నీతో ఉన్నాను అని అన్నాడు. శిష్యులు వెళ్తా ఉంటే వారితో ఉన్నాడు, వారితో నడిచినాడు. నువ్వెక్కడుంటే ఆయన ఎక్కడ ఉంటాడు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. తర్వాత మీరు బోధించుచు అన్నాడు. వెళ్ళి బోధించండి, బాప్తిసం ఇయ్యండి. బోధించండి, బాప్తిసం ఇయ్యండి. నమ్మితే బాప్తిసం ఇయ్యండి అన్నాడు. అవునా? ఇది అన్ని తరాల్లోనూ తనను అనుసరించిన వారికి యేసు ఇచ్చిన మహా నియామకం. ఇది అన్ని తరాల వారికి దేవుడు ఈ ఆజ్ఞనిచ్చినాడు. మీరు వెళ్ళండి, ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిసం ఇయ్యండి, వాని శిష్యునిగా చేయండి అని. వాళ్ళకు మాత్రమే కాదు, ఈనాడు మనకు కూడా దేవుడు అట్టి గొప్ప భాగ్యము అనుగ్రహించాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తర్వాత మాది అంటే, నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. నేను మీతో కూడా ఉన్నాను అనే మాట కనిపిస్తుంది. అయితే నశించిన వారిని సంపాదిస్తూ ఆయన నైతిక ప్రమాణాలను అనుసరించమని బోధించే వారికి ఈ వాగ్దానము. యేసు మృతుల్లో నుండి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడు అనే మాట ఉంది. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిలో ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగత ఆసక్తి కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మగా ఆయన వారితో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా వారితో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కదా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తా చూడండి మీకోసమై. యోహాను సువార్త 14:16లో, యోహాను సువార్త 14:16 చూడండి. ఆయన మనతో ఉన్నాడా లేదా పరిశుద్ధాత్మగా అంటే వాక్యం చెబుతూ ఉంది, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాట ఉంది. 26 చూడండి, 26వ వచనం కూడా చూడాలి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటిని మీకు జ్ఞాపకము చేయును అనే మాట ఉంది. జ్ఞాపకము చేయును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు అనగా మనతో కూడా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన వాక్యము ద్వారా ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనతో పాటు ఉన్నాడు. ఈ బైబిల్ మనకాడ ఉంటే ఆయన మనకాడ ఉన్నట్టే. అవునా? మనం ఆయనను చదువుకుంటున్నాం, ఆయన గురించి తెలుసుకుంటా ఉన్నాం. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. ఏమిటి అంటే చూడండి. అదే యోహాను సువార్తలో రాయబడింది 14:23లో. 14:23 రాయబడిన మాట ఏమిటి? యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. వాని యొద్ద నివాసము చేతుము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్న మాట ఉంది.
వాడు నా మాట గైకొంటాడు. ఆయనను ప్రేమించేవాడు ఆయన మాట గైకొంటాడు. ఆయన మాట గైకొన్నప్పుడు తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. అవునా? నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అనేది దేవుని వాక్యం చెబుతుంది. అందుని బట్టి నేను మీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పిన మాట వాక్యం చెబుతుంది. ఇక లేఖనాలు చూస్తే కనుక చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఈ 2 వచనాలు చెబుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి మహా గొప్ప ఆజ్ఞ ఇది. శిష్యులకు దేవుడు మహా గొప్ప ఆజ్ఞ ఇచ్చినాడు. ఏం ఆజ్ఞ ఇచ్చినాడు ఆయన అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆయన చెప్పిన మరి సువార్త ప్రకటించమని చెప్పినాడు. ఆయన సంఘాలను విడదీయమని చెప్పలే. సంఘం ఉన్న కానీ మళ్ళా సంఘం కట్టి, అవునా, ఈ సంఘంలో గొర్రెలను నీ సంఘంలోకి పిలుచుకోవడం కాదు. నువ్వు సేవకునివా, నీవు దేవుని చేత పిలువబడ్డావా, అయితే నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలా. అది సువార్త ప్రకటించి నీవు సంపాదించుకోవాలా, గొర్రెలను సంపాదించుకోవాలా, మనుషులను సంపాదించుకోవాలా. అవ్వ పలికిన మాట అదే కదా. అవ్వ ఏం పలికింది? నేను ఒక మనుషును సంపాదించుకుంటుని. అవునా? సంపాదించుకోవాలా. ఎలా సంపాదించుకోవాలా? సువార్త ద్వారా. పౌలు అన్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. సువార్త ద్వారా నేను కంటిని మిమ్మల్ని అన్నాడు. కాబట్టి సువార్త ద్వారా కనాలి, కంటనే అర్థమయ్యేది. అందుకోసమే మీరు వెళ్ళండి, ప్రకటించండి, వెళ్ళండి, ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. సువార్త నమ్మితే వాడు రక్షింపబడతాడు, వాడు బాప్తిసం తీసుకుంటాడు. నమ్మకుండా బాప్తిసం లేదు. అవునా? కాబట్టి మీరు ప్రకటించమని చెప్పినాడు ఆయన. ప్రకటించాలి, సువార్త ప్రకటించాల, దేవుని వాక్యం ప్రకటించాల, యేసుని గురించిన ప్రేమను గురించి ప్రకటించాలి, ఆయన శిలువ మరణం గురించి ప్రకటించువారుగా ఉండాలని దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం చూస్తారా? 47వ వచనం రాయబడిన మాట, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ పైనుండి వచ్చు శక్తితో సువార్త ప్రకటించమని చెప్పినాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అన్నాడు. ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉంది. ఏం రాయబడింది? మారు మనసు పాపక్షమాపణయు ప్రకటించండి. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. పాపికి మారు మనసు అవసరం, పాపికి పాపక్షమాపణ అవసరం.
పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా పరలోకం చేరలేం. ఈ భూమి మీద ఎన్ని మంచి కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు తిరిగినా, అన్నదానం చేసినా, భూదానం చేసినా, నీళ్ళ దానము కదా, రక్తదానము, నేత్రదానము, కిడ్నీల దానము కదా, ఇట్లా చేసినప్పటికీ దేవుని రాజ్యం అంటూ ఉండదు. దేవుని రాజ్యాన్ని చేరలేం. చాలామంది ఇవి చేసి అమ్మయ్య మేము చేసినాం ఇంకా మాకు పుణ్యం దొరుకుతుంది అనుకుంటారు, కానీ అది కుదరదు. అది చెల్లదు. కాబట్టి ముందు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, ఆ తర్వాతనే మీకు పరలోకం దొరుకుతుంది అన్నమాట యేసు ప్రభువు చెప్పాడు. అపోస్తల కార్యం 1:8లో, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనము మనం చూడగా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును, యూదయ, సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను అన్నమాట ఉంది. ఎక్కడ సువార్త ప్రారంభించబడింది? ఎక్కడ దేవుడు సువార్త ప్రారంభం చేయమని చెప్పినాడు? వాక్యం చెబుతున్న మాట, యెరూషలేములో, మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల యందంతటా అన్నాడు అనమాట. యెరూషలేము కేంద్రం. ఒక నిండు బావిలో ఒక రాయి మధ్యలో వేస్తే కనుక, ఆ మధ్యలో రాయి వేయగానే అలలు ఏ విధంగా చివరి వరకు మరి వెళ్ళినట్టుగా యెరూషలేములో సువార్త ప్రారంభించబడింది. అక్కడి నుంచి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు సువార్త అంతరం కూడా అందించబడుతూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు అన్నాడు. బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు. ఎంతవరకు అంట? బూదిగంతముల వరకు అనే మాట బైబిల్ మనకు చెబుతుంది. బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ప్రకటించడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ మనకు ఇవ్వడం మాత్రమే కాక, ఆ సాక్ష్యాన్ని మరింత ప్రభావము సైతం ఆయన చేస్తాడన్నమాట కనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండడము ద్వారా మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో బలమైన, లోతైన సంబంధం కలిగి ఉంటాము అనే మాట కనిపిస్తూ ఉంది. సంబంధం కలిగి ఉంటాం. నాకు సాక్షులై అన్నమాట ఉంది కాబట్టి మరింత ప్రభావ సహితం ఆయన ఇస్తాడని, పరిశుద్ధాత్మతో నింపడం ద్వారా మనము తండ్రి, కుమార ఆత్మలతో బలమైన, లోతైన సంబంధం కలిగి ఉంటాము. వీరి ద్వారా మనం బలమైన సంబంధం కలిగి ఉంటాము అన్నమాట బైబిల్ మనకు చెబుతుంది. ఈ వాక్యాలు మనకు యోహాను సువార్త 14:26లో, 15, 25, 27లో మనము చూస్తాం. బలంగా మనం పనిచేయాలంటే, సువార్త ప్రకటించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలో ఉంటే కనుక మనం ఆ పని చేయగలుగుతాం. వీళ్ళు లేకపోతే మనం పని చేయలేం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లేకపోతే మనం పని చేయలేం. అందుకోసం మీరు నాకు సాక్షులు అన్నాడే, మనం ప్రభువు నాకు సాక్షులుగా నిలబడాలి. నీ ద్వారా దేవుడు సాక్ష్యం పొందుతాడు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇదొకటి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, సువార్త గురించి మనం చెప్పుకున్నాం, ముందే చెప్పుకున్నాం. మన ద్వారానే సువార్తతో కాలం ముగిస్తుందా, లేదా ఇంకేమైనా మిగులుతుందా సువార్త ప్రకటించడం అంటే? వాక్యం చెబుతుంది. ఆ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి, చివరి పుస్తకములో రాయబడిన మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చూడాలి. 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట, అప్పుడు
మరి ఒక్క దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండెను. ఏ సువార్తనంట ఇది? నిత్య సువార్త తీసుకొని. ఎవరు అంటే దేవదూతలు అన్నమాట. దూతను చూచితిని అన్నాడు. దేవదూతలు సువార్త ప్రకటించడం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ప్రకటించినాం, అయిపోయింది మన పని. అయితే దేవుని దూతలకు సువార్త ప్రకటిస్తారంట. మనకు ఈ వచనం మనకు కనిపిస్తుంది అట్లా. అందుకోసమే వాక్యం చెబుతుంది, మరి ఒక్క దూతను చూచితిని అన్నాడు. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండెను. నిత్య సువార్త. ఈ సువార్త నిత్య సువార్త అన్నమాట. నిత్య సువార్త అనగా మహాశ్రమల కాలం రెండవ అర్ధభాగములో యేసు సువార్తను లోకమంతటికి స్పష్టంగా హెచ్చరికతో శక్తితో ఒక దేవదూత ప్రకటిస్తారు, లేదా దేవతలు ప్రకటిస్తారు. దేవునికి భయపడి ఆయనకు మహిమ నాపాదించి క్రీస్తు విరోధిని గాక ఆయన్ని ఆరాధించమనే పిలుపు ఇందులో మనకు కనిపిస్తుంది. దాదాపుగా 7వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం అని కూడా ఈ అధ్యాయంలో సువార్త గురించి ప్రకటించమని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే మరి దేవదూతలు ప్రకటిస్తారు అని వాక్యం చెబుతున్నమాట. ఇది ఎంత మటుకు వాస్తవమో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో రాయబడింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయాలు మనం గ్రహించు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. నిత్య సువార్త, దేవుని సువార్త అని లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. అందులో భాగంగా మనము చివరిలో ఒక మాట ఉంది కదా. ఏమిటా మాట అంటే చూడండి, రండి. మత్తయి సువార్త 24లో 14వ వచనంలో లాస్ట్ రాయబడిన మాట, అటు తర్వాత అంతం వచ్చునన్న మాట ఉంది కదా. 24:14లో చివరిలో అటు తర్వాత అంతము వచ్చును అనే మాట ఉంది. అంటే లోకమంతట సువార్త ప్రకటించబడిన తర్వాతనే అంతము వస్తుంది అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి అంతం? ఎలాగ అంతం వస్తుందంటే వాక్యంలో మనం చూడగలుగుతాం. 37 చూడండి. మత్తయి సువార్త 24:37లో రాయబడిన మాట, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అని దేవుని వాక్యం చెబుతుంది. దాదాపుగా 44 వరకు రాయబడిన మాట అది. మీరు అనుకున్న గడిగలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. నోవహు దినాలు గురించి రాయబడింది. తర్వాత 2 పొలములో ఉందురు అనే మాట ఉంది. 2 స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకటి కొనిపబడుతుంది, ఒకటి విడిపించబడుతుంది అన్నమాట. ఏ జామున దొంగ వస్తాడో తెలియదు అన్నమాట కనిపిస్తుంది. ఏదేమైనా వాక్యం చెప్తున్నమాట అంటే అంతం వస్తూ ఉంది, ఆ తర్వాత అంతము వస్తుందన్నమాట కనిపిస్తుంది. ఇదే లేఖన భాగంలో రాయబడిన మాట అంటే జ్ఞాపకం చేసుకొనగా తెస్సలోనిక మొదటి పత్రికలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. 4వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూడగా వాక్యం చెప్తున్న మాట, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపబడదుము, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అన్నమాట. సదాకాలం ప్రభుతో కూడా ఉండుట. అంతం వచ్చింది,
ప్రభు మనం తీసుకొని వెళ్ళిపోయాడు పరలోకానికి. అక్కడ మనం ప్రభువుతో పాటు సదాకాలం ఉంటాం. ఇక్కడ ప్రభు మనతో సదాకాలం ఉంటాడు. మనము కూడా అక్కడ ప్రభుతో పాటు సదాకాలం ఉంటాము అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి లోకానికంతటికీ సువార్త ప్రకటించబడుట, ఆ తర్వాత అంతం వస్తుందన్న మాట మనం గమనించినాం. కాబట్టి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మరి సువార్త ఎరగని ప్రజలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. నరమాంస భక్షులకైతేనేమి ప్రతి వారికి సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ఇక దేవుని రాకడ ఆసన్నమవుతుందని, సంఘం ఎత్తబడుతుందని సంగతి గుర్తుంచుకొని మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువుని విశ్వాసం ఉంచి ఆ రాజ్యం చేరాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము ప్రకటించబడుతూ ఉండగా ఎందరైతే విన్నారో వారి జీవితాల కార్యం జరిగించండి. నీ కృప దయచేతండి, జ్ఞాపకం చేసుకోండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించి మీరే నీ రాజ్యం చేర్చుకోమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.